జగన్ టూర్ సందిగ్ధం తొలగిపోయింది. నర్సీపట్నంలో మెడికల్ కళాశాలకు సంబంధించి ఇంతకుముందు శాంక్షన్ చేసిన అంశం మీదన దాన్ని ఆపే ప్రయత్నం చేస్తూ రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలల్లో 5 ప్రారంభమైతే టోటల్గా 4 మొదటి దశలో, ఆ తర్వాత ఇంకొక 3 ప్రారంభమైనటువంటి వేళ మిగతా 10ని వదిలేస్తూ వాటిని పీపీపీ కింద ప్రైవేట్ పర్సన్స్కి ఇచ్చేందుకు సిద్ధపడిన దానికి నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమాలకు పిలుపునిచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి స్వయంగా నర్సీపట్నం వెళ్తున్నటువంటి వేళ దానికి అనుమతి ఇవ్వబోమని ముందు పోలీసులు చెప్పారు. లక్షలాది మంది వస్తారని మాకు సమాచారం ఉంది. అదే రోజున వరల్డ్ కప్ ఉందని, అందుకని మహిళల వరల్డ్ కప్ ఉంది కాబట్టి ఇవ్వబోమని చెప్పారు. అయితే తాజాగా జగన్ పర్యటనకు సంబంధించి వివాదాన్ని పక్కన పెడుతూ ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. కాన్వాయ్లో అంటే జగన్ విశాఖపట్నం దిగి నర్సీపట్నం దాకా అనుకున్నారు. అట్లా కాకుండా హెలికాప్టర్లో వస్తే పర్మిషన్ ఇస్తామన్నారు. రోడ్డు మార్గంలో కాకుండా రోడ్డు మార్గంలో విశాఖ నుంచి మాకవరపాలెం వస్తామన్నారు. ట్రాఫిక్ ఇబ్బందుల దృష్ట్యా అందుకని రోడ్డుకి ఏ మార్గంలో అనుమతి ఇవ్వలేదని చెప్పుకొచ్చారు. అయితే జగన్ హెలికాప్టర్లో వచ్చేందుకు అనుమతి ఇచ్చారు. మాకవరం మెడికల్ కళాశాలలో హెలిప్యాడ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. అక్కడ దిగి నర్సీపట్నానికి వెళ్ళొచ్చు అంటూ ఎస్పీ ప్రకటించారు. ఇదో మంచి నిర్ణయం. గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. మన 4th తారీఖున వైఎస్ఆర్సిపి పార్టీ అనకాపల్లి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నుంచి మనకి ఒకటి ఇంటిమేషన్ లెటర్ ఎస్డిపిఓ నర్సీపట్నంకి రావడం జరిగింది. ఇందులో ఫార్మర్ సీఎం సార్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ 9th తారీఖున వస్తున్నారు. అది ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దాని మీద 5th తారీఖున ఎస్డిపిఓ నర్సీపట్నం కొన్ని అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఆర్గనైజర్స్ నుంచి కాల్ ఫార్ చేశారు. దాని మీద 6th తారీఖున నిన్న సాయంత్రం కల్లా మనకి రిప్లై వచ్చింది. ఇందులో నేచర్ ఆఫ్ ప్రోగ్రామ్ ఒక ప్రెస్ మీట్ ప్లాన్ చేసుకుంటున్నారు చెప్పడం జరిగింది. సెకండ్ పాయింట్లో అది మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్, ఫార్మర్ సీఎం గారు విశాఖపట్నం నుంచి ఎలా వస్తున్నారు అది కూడా అడగడం జరిగింది. అందులో మనకి రిప్లై బై రోడ్ ఫ్రమ్ విశాఖపట్నం ఎయిర్పోర్ట్ టు మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నర్సీపట్నం కాన్స్టిట్యువెన్సీ ఇవ్వడం జరిగింది. ఫర్దర్ మోర్ మనకి లోకల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం అండ్ ఇట్ వాస్ ఫర్దర్ లర్న్డ్ దట్ ఆర్గనైజర్స్ హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ చేసుకుంటున్నారు. స్పెషలీ ఇంపార్టెంట్ జంక్షన్స్ దగ్గర, చిన్న జంక్షన్స్లో, కొద్దిగా కంజెస్టెడ్ జంక్షన్స్లో కూడా ఈ మొబిలైజేషన్ ప్లాన్ అవుతుంది. మనకి ఇన్ఫర్మేషన్ తెలిసింది. ఇది లంకలపాలెంలో సుమారుగా 3000 క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటుంది. కొత్తూరు జంక్షన్ 7000, తాళపాలెం జంక్షన్ 7000, ఈ మరిపాలెం జంక్షన్ 1000, ఇంకా డైట్ కాలేజ్ 1500. ఈ విధంగా అన్ని జంక్షన్స్లో క్రౌడ్ మొబిలైజేషన్ ఎక్స్పెక్టెడ్గానే ఉంటాయి. దాని మీద మన పోలీస్ తరపు నుంచి మనం ఒక డీటెయిల్డ్ సెక్యూరిటీ రివ్యూ చేయడం జరిగింది. మొత్తం రోడ్ మనం వెరిఫై చేయడం జరిగింది ఫ్రమ్ సెక్యూరిటీ యాంగిల్. దాని మీద మనకి సెవరల్ సెక్యూరిటీ రిస్క్స్ ఐడెంటిఫై చేయడం జరిగింది. అది 1 by 1 మీకు ఇన్ఫార్మ్ చేస్తాము. ఫస్ట్, ఇది విశాఖపట్నం ఎయిర్పోర్ట్ నుంచి మాకవరపాలెం వరకు టోటల్ 63 కిలోమీటర్ ఆఫ్ రోడ్ స్ట్రెచ్ అవుతుంది. ఇది ముఖ్యంగా నేషనల్ హైవే 16 నుంచి ఉంటుంది. ఈ 63 కిలోమీటర్స్లో ఇది హ్యూజ్ క్రౌడ్ మొబిలైజేషన్ ఉంటే దేర్ ఇస్ హెవీ లైక్లీహుడ్ ఆఫ్ చోకింగ్ ఆఫ్ ఆల్ ద ఇంపార్టెంట్ జంక్షన్స్ అండ్ నేషనల్ హైవే. సో అది ఒక మేజర్ సెక్యూరిటీ రిస్క్. సెకండ్, ఇది డిస్ట్రప్షన్ ఆఫ్ ఎసెన్షియల్ సర్వీసెస్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఎస్పెషలీ అంబులెన్సెస్ మూవ్మెంట్ కూడా ఎఫెక్ట్ అవ్వచ్చు. అది రీసెంట్గానే కూడా కొన్ని ఇన్సిడెంట్స్ వేరే డిస్ట్రిక్ట్స్లోనే జరిగింది వేర్ అంబులెన్సెస్ కుడ్ నాట్ రీచ్ ఆన్ టైమ్. థర్డ్ పాయింట్, ఇది కాన్వాయ్ ఆబ్స్ట్రక్షన్ కూడా ఈ హెవీ క్రౌడ్ మొబిలైజేషన్ వల్ల జరగడానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ దేర్ విల్ బి అ సెక్యూరిటీ రిస్క్ టు ఫార్మర్ సీఎం గారు ఆల్సో. ఫార్మర్ సీఎం గారు ఒక X+Z+ సెక్యూరిటీ కేటగిరీ కింద ఉన్నారు. సో దాట్ ఈస్ ద మేజర్ సెక్యూరిటీ రిస్క్. ఫోర్త్, మన ఇది రూట్ లంకలపాలెం గాజువాక రూట్ నుంచి వస్తారు. అది కూడా ఒక ఇంపార్టెంట్ నేషనల్ హైవే పార్ట్. అది లైఫ్ లైన్ ఆఫ్ ఇండస్ట్రియల్ బెల్ట్ మనం చెప్పవచ్చు.
ఇందులో ఎంప్లాయీస్ మూవ్మెంట్ హెవీగానే ఉంటుంది, ఎసెన్షియల్ ట్రాన్స్పోర్టేషన్ కూడా హెవీగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైమ్ ఇది ఎకనామిక్ యాక్టివిటీస్ ఎస్ఈజెడ్ ఏరియాలో ఫార్మస్యూటికల్ కంపెనీస్ సంబంధించి అదర్ కంపెనీస్ సంబంధించి కూడా అఫెక్ట్ అవ్వవచ్చు. ఇంకా ఒక పాయింట్, ఇది 63 కిలోమీటర్స్కి మనం సెక్యూరిటీ కవర్ ప్రొవైడ్ చేయాలి. ఇది చాలా పెద్ద పోలీస్ డిప్లాయ్మెంట్, వెరీ హ్యూజ్ పోలీస్ డిప్లాయ్మెంట్ విల్ బి రిక్వైర్డ్, విచ్ ఇస్ నాట్ పాసిబుల్ ఇన్ షార్ట్ నోటీస్. ఇంకా లాస్ట్ మీ అందరికీ ఈ కరూర్ ఇన్సిడెంట్ రీసెంట్గానే ఏదైనా అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ తమిళనాడులోనే జరిగింది, అది కూడా మనం స్టడీ చేయడం జరిగింది. అందులో కూడా 27th సెప్టెంబర్ తారీఖున ఇది అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. అక్కడ కూడా హెవీ క్రౌడ్ ఈ రోడ్ మీద రావడం అండ్ స్టాంపీడ్ లైక్ సిచ్యువేషన్ చేయడం జరిగింది. అన్ఫార్చునేట్లీ వీ లాస్ట్ 41 పీపుల్ అక్కడ చనిపోయారు, ఇంకా 100 పర్సన్స్ అక్కడ ఇంజర్డ్ అయ్యారు. సో సిమిలర్ సిచ్యువేషన్ మన ఎక్కడైనా జరగకూడదు, దాని మీద ఇది సెక్యూరిటీ ఆడిట్స్ అన్ని ప్రోగ్రామ్స్కి జరుగుతూ ఉన్నాయి. సో ఇది అన్ని పాయింట్స్ కన్సిడర్ చేసిన తర్వాత మనం రోడ్ ట్రావెల్ రిక్వెస్ట్ డినై చేసుకుంటున్నాము. ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ సేఫ్టీ, ప్రొటెక్షన్ ఆఫ్ ద విఐపి అండ్ ఫర్ ట్రాఫిక్ రెగ్యులేషన్. ఈ ఆర్గనైజర్స్కి మనం నోటీస్ రూపంలోనే కూడా ఇది నోటీస్ సర్వ్ చేసుకుంటున్నాము. ఇది అన్ని పాయింట్స్ వల్ల మనం ఇది పర్మిషన్, రోడ్ ట్రావెల్ పర్మిషన్ డినై చేసుకుంటున్నాము. వాళ్ళు రోడ్ ట్రావెల్ కాకుండా వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ నుంచి లైక్ హెలికాప్టర్ అది వాళ్ళు పెట్టుకుని మనకి అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. సెక్యూరిటీ ఆడిట్ చేసిన తర్వాత మనం అది అప్లికేషన్ కన్సిడర్ చేస్తాము. ఈ ప్రీవియస్ విజిట్స్ ఏదైనా జరిగింది ఫార్మర్ సీఎం గారికి, అది కూడా చాపర్ ద్వారా జరిగింది. ఇది ఫస్ట్ టైం 63 కిలోమీటర్స్ వల్ల ఇది సెక్యూరిటీ రిస్క్స్ అన్నీ మనకి తెలిసింది. అట్ ద సేమ్ టైమ్ మనం కూడా వెరిఫై చేసుకున్నాము, మాకవరపాలెం గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ దగ్గర ఈ హెలిప్యాడ్ పెట్టడానికి కూడా అవకాశం ఉంటుంది, అది కూడా ఆర్గనైజర్స్కి చెప్పడం జరిగింది. బేస్డ్ ఆన్ దట్ వీఆర్ డినైయింగ్ ద పర్మిషన్ ఫర్ ట్రావెల్ బై రోడ్. వాళ్ళు వేరే మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఎస్పెషలీ హెలికాప్టర్ ద్వారా అప్లై చేసుకోవచ్చు, దాట్ అప్లికేషన్ విల్ బి కన్సిడర్డ్. లాస్ట్లో నేను పబ్లిక్ అందరికీ తెలియజేస్తున్నాను, పర్మిషన్ లేకుండా ఎక్కడైనా గ్యాదరింగ్ ఎక్కడైనా రావడం అది చేయకూడదు. అన్ని సేఫ్టీ ప్రికాషన్స్ ఫాలో చేసి, పోలీస్ డైరెక్షన్స్ ఫాలో చేసి, పర్మిషన్ అప్లై చేసి అది ప్రోగ్రామ్స్ పెట్టుకోవాలి. థ్యాంక్ యూ.